హలో ఫ్రెండ్స్. జనవరి 22న జరగబోతున్న అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిపోయే విగ్రహాన్ని తయారు చేసిన అరుణ్ యోగిరాజ్. అసలు ఈయన ఎవరు? ఈయన ఈ విగ్రహాన్ని ఎలా తయారు చేశాడో తెలిస్తే మనందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈయన 1983లో జన్మించారు. మైసూర్‌కి చెందిన అరుణ్ యోగిరాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతికి న్యూఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి దగ్గర ఇన్స్టాల్ చేసిన 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా చెక్కారు. ఈయన కర్ణాటకలోని మైసూర్లో ఉన్న అగ్రహార అనే విలేజ్ కి చెందినవాడు. నాన్నగారు యోగిరాజ్, అలాగే తాతగారు బసవన్న శిల్పి. ఇద్దరు కూడా ఫేమస్ స్కల్ప్చర్సే. ఈయన MBA పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేశారు. తర్వాత ఈ విగ్రహాలు చెక్కటమే ఒక ఫుల్ టైం వర్క్ గా తీసుకొని 2008 నుంచి దీని మీదనే పనిచేస్తూ ఉన్నారు. ఈయన నాన్నగారు అక్టోబర్ 2021లో చనిపోయారు. ఈయనకు ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. ఈయన తయారు చేసిన విగ్రహాలలో 12 అడుగుల 3D విగ్రహం ఆదిశంకరాచార్యుడిది కేదార్నాథ్లో ఉంది. 21 అడుగుల హనుమాన్ విగ్రహం చుచ్చునకట్టే మైసూర్లో ఉంది. 15 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహం కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య 2018లో ఇనాగరేట్ చేశారు. అలాగే స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహం మైసూర్లో, 6 అడుగుల నంది విగ్రహం, బనశంకరి దేవి విగ్రహం, 14.5 అడుగుల అమృతశిలా విగ్రహం, అలాగే 5 అడుగుల నల్వాడి కృష్ణరాజ వడియార్ విగ్రహం. ఇవన్నీ కూడా ఈయన తయారు చేసిన విగ్రహాల్లోని కొన్ని ఫేమస్ విగ్రహాలన్నమాట. ఈయన సౌత్ జోన్ యంగ్ ఆర్టిస్ట్ అవార్డుని గెలుచుకున్నారు 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. అండ్ రాజ్యోత్సవ అవార్డు కూడా మైసూర్ డిస్ట్రిక్ట్ ఈయనకి ఇచ్చి సత్కరించింది. 2021లో జక్కనచారి అవార్డుని గెలుచుకున్నారు. ఈయన తయారు చేసిన 5 సంవత్సరాల వయసు గల బాలరాముడి విగ్రహం రామ మందిరంలోని ప్రతిష్టాపనకు సెలెక్ట్ అయ్యింది. అంటే ఈయన ఎంత ప్రాణం పెట్టి ఆ విగ్రహాన్ని తయారు చేశారో మనకి తెలుస్తుంది. విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఈయన 6 నెలల పాటు వనవాసంలో ఉండి, ఎవరితో మాట్లాడకుండా మౌనవ్రతంలో ఉండి, ఎవరితో మాట్లాడకుండా, కనీసం ఫోన్ కూడా టచ్ చేయకుండా ఎంతో భక్తిగా ఈ విగ్రహాన్ని ఈయన తయారు చేశారు. ఈయన తయారు చేసిన విగ్రహం సెలెక్ట్ అయినందువల్ల ఈయన తల్లిగారు సరస్వతి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ తన నాన్నగారు ఉండి ఉంటే ఇప్పుడు చాలా సంతోషించేవారు అని మీడియాతో చెప్పారు. ఈయన తయారు చేసిన ఈ విగ్రహం జనవరి 18వ తారీఖున అయోధ్య రామ మందిరంలోని గర్భగృహంలోని ప్రవేశిస్తుంది. మన ముందు తరతరాలు కూడా ఈ విగ్రహాన్ని చూసి ఈయనని గుర్తు చేసుకునే అవకాశం ఆయనకి లభించడం ఎన్నో జన్మల పుణ్యంగా చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్.